ఈ పాలు చూస్తున్నారు కదా, గేదె పాలు అని చెప్పి మాకు వేశారు. మేము వేరే వాళ్ళ దగ్గర పోయించుకునే వాళ్ళం, సరిగా తీసుకురావట్లేదు అని చెప్పి చేంజ్ చేసి ఇంకో పర్సన్ దగ్గర పాలు పోయించుకున్నాం మా 2 years పాప కోసము. ఏమంటే నేను మర్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 2 days ప్యాకెట్ మిల్క్ వాడాను. పెట్టి సరే కాద్దామని తీస్తే అవి కాచితే పాలు విరిగిపోయి ఇలా ప్లాస్టిక్ లాగా సాగుతున్నాయి. ఎంత ట్రై చేసినా సరే అది మన మైదా పిండి ఎలా సాగుతుందో అలా సాగుతున్నాయి. అది నేను చెక్ చేస్తే కెమికల్ మిల్క్స్ ఇలా సాగుతాయని తెలిసింది. సో మీరు ఎవరైనా పాలు పోయించుకునేటప్పుడు ఇలా కొట్టేసి పాలు చెక్ చేసుకోండి. మనకు నార్మల్ మిల్క్ అయితే తెలీదు. సో పాలు కొట్టేసామంటే మనకు అవి జెన్యున్ మిల్కా కెమికల్ మిల్క్సా అని తెలుస్తుంది. నేనైతే బేబీకి ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది. పాపకి ఇచ్చి ఉంటే పాప స్టమక్ మొత్తం అప్సెట్ అయ్యేది. సో మీరు ఎవరైనా సరే మనం ఎక్కువ పిల్లల కోసమే తెప్పించుకుంటాం కాబట్టి చెక్ చేసి పిల్లలకి ఇవ్వండి. పిల్లలకి రాగానే కాచి ఇచ్చేయడం కాదు, పోయించుకునేటప్పుడు చెక్ చేసుకోండి. ఫస్ట్ టైము బాగుందంటే కంటిన్యూ చేసుకోండి. నేనైతే ఆపిచ్చేసాను, నాకు వద్దని మొహం మీదే చూపించాను. అది లేట్ అయ్యే కొద్దికి ఇంకా గట్టిగా మైదాపిండిలాగా సాగుతుంది కానీ ఎక్కడ పూసగలేదు. అది చూసారు కదా వీడియోలో, ఎంత చూసినా సాగుతూనే ఉంది. అది రబ్బర్గా ఉంది. మేమైతే మా హస్బెండ్ అయితే బాల్లాగా ఆడుకున్నారు దాన్ని, అలాగ ఉంది అది. సో జాగ్రత్తగా ఉండండి. మీకు పిల్లలకి ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఇవ్వండి. నాకు పాలు విరిగిపోయాయి కాబట్టి తెలిసింది, లేకపోతే నేను బేబీకి ఇచ్చేసేదాన్ని. ఇంకా నేను ఆయన దగ్గర వద్దని చెప్పేసి ముందు వేస్తున్న ఆయన దగ్గరే కంటిన్యూ చేసుకున్నాను.